సో ఇది చూసారా కాంక్రేజ్, బాహుబలి సినిమాలో ఉంటుంది ఎద్దులు. సో ఇది కూడా 10 లీటర్లు ఇస్తుందండి ఆవు, తెలుసా మీకు? హైలైట్ ఇది కూడా 10 లీటర్లు ఇస్తుంది. దేశీయ ఆవే 10 లీటర్లు ఇస్తుంది. కాబట్టి మనకేంటంటే గుజరాత్లోనే దొరుకుతుంది. హైలైట్ గిర్రా ఒకటి మీకు ఫేమస్ అయింది, కానీ అంతకు మించి ఉన్నాయినా ఇబ్బంది లేదు. మన దేశీయ ఆవులు మ్యాక్సిమం అడాప్ట్ అవుతాయి. చూడండి కొమ్ములు చాలా బాగుంటాయండి దీనికి. ఇంత దాదాపు కూర్చొని కానీ దాదాపు మీకు 4 నుంచి 5 అడుగులు వస్తాయి కొమ్ములు హైటు. లయర్ షేప్ ఇట్లా వస్తాయి. కొంతమంది ఫ్యాషన్ పర్పస్ కూడా పెంచుకుంటారు వీటిని. సో ఇది హరియానా అంటారు బ్రీడ్, హర్యానాలో దొరుకుతుంది. సో ఇది కూడా 10 లీటర్లు ఇస్తుంది. చాలా మంచి బ్రీడ్ ఇది కూడా, హర్యానా. కాబట్టి మన వాళ్ళకి అవగాహన అనేది. సో దియోని అంటారు. మొహం ఒక్కటి మచ్చలు ఉంటుంది, మిగతాదంతా మన ఒంగోలు ఆవులాగానే ఉంటుంది చూడడానికి. చన్నులు కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. సో ఇది కూడా 10 లీటర్స్ ఇస్తుంది. చూడండి ఎన్ని ఉన్నాయో మనకి. సో ఈ సహివాలు ఇది కూడా ఇనింటారు మీరు కొంతమంది. ఇది కూడా 10 అబోవ్ ఇస్తుంది. 10 to 15 లీటర్స్ ఇస్తుంది. ఇది ఎరుపు తెలుపు రంగుల్లో వస్తుంది. ఇది కూడా అంతే, సహివాల్ అంటారు. అన్నీ దేశీ ఇవన్నీ మనకు ఉపయోగపడతాయండి. సో ఇది గిర్రు మీకు ఆల్రెడీ తెలిసిందే, గుజరాత్. ఇది తార్పార్కర్, రాజస్థాన్ ఆ పక్క దొరుకుతుంది. సో ఇది కూడా మనకు 10 లీటర్స్ ఇస్తుంది. సో ఇది రాతి బ్రీడ్ అంటారండి. ఎక్సలెంట్ బ్రీడ్, నెంబర్ 1 బ్రీడ్ నన్ను అడిగితే. ఎందుకు అంటే కనుక రాతి, RATHI, రాటి అంటారు, రతి అంటారు, రాటి అంటారు, రకరకాలు. ఇది రాజస్థాన్లో దొరుకుతుందండి. మీకు ఫ్యూచర్లో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ ఆవే ఎక్కువ వస్తాయి ఉండే కొద్దీ. ఇప్పుడిప్పుడే అవగాహన వస్తూ ఉంది. ఎందుకంటే సో నేను చెప్పిన ఇందాక సహివాలు అవి ఏంటంటే ఈ చన్నులో వచ్చేసి మీకేంటంటే అమ్మా ఇవి పాలు, ఈ చన్ను ఉంటుంది కదా, సో పొదుకు వచ్చేసి ఇక్కడ మనకేంటంటే ఈ చన్ను నాళం వచ్చేసి మిగతా అన్ని దాంట్లో ఈ మ్యాస్టైటిస్ పొదుగు వాపు వ్యాధి అంటారు. సో ఇక్కడ నుంచి ఆర్గానిజమ్స్ ఈ సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళి మనకు పొదుగు వాపు అనేది కలగజేస్తుంది. సో దానివల్ల పాల అనేది దెబ్బతింటుంది, పాల దిగుబడి. కానీ ఈ చన్ను నాళం అనేది మనకు పాలు తీసిన తర్వాత అర్ధగంట నుంచి 45 నిమిషాల వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఆ టైంలో అది పేడలో కూర్చున్నా కింద కూర్చున్నా ఈ సూక్ష్మజీవులు అనేవి లోపలికి వెళ్తాయి. సో మనకు పొదుగు వాపు అనేది వస్తుంది. సో ఈ చన్ను నాళం అనేది నేను చెప్పిన చాలా బ్రీడ్స్లో బాగా లావుగా ఎక్కువ ఉంటుంది. మనకు ఒక పెన్ను పట్టేమైన నాళం ఉంటుంది, కానీ ఈ బ్రీడ్లో వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పాలు మనకు బాగానే వస్తాయి, కానీ మనకు అట్ ది సేమ్ టైం పొదుగు వాపు వ్యాధి రాదనమాట. సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్ బ్రీడ్. మిగతా అన్ని దాంట్లో కొద్ది పెద్దగా వస్తుంది మన ఒంగోలులో కూడా చన్ను నాళము చాలా సన్నగా ఉంటుంది. సో అందుకని మేము రైతులకు ఏంటంటే చిన్న టెక్నిక్ చెప్తాము. సో పాలు పిండుతానే సో ఈ రంధ్రం అనేది వెంటనే మూసుకొని వెళ్ళాలా, ఏం చేయాలా? మనోళ్ళు పొదుగు పాలు తీసే ముందు వేడి నీళ్ళు కొడతారు. ఎందుకు అంటే కనుక రక్తం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది, అక్కడికి హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో మనం పాలు ఈజీగా తీసుకోవచ్చు. అయిపోయిన తర్వాత చల్లనీళ్ళు కొట్టాలి, రివర్స్ అన్నమాట. అది చేయడం వల్ల ఏంటంటే ముడుచుకొని పోతుందమ్మా. అక్కడ స్మూత్ మజిల్స్ అంటారు, అవి ఎప్పుడైతే ముడుచుకొని పోతాయో మనకు వచ్చేసి ఆడికి బ్లాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ పొదుగు వాపు రాకుండా ఉంటుంది. చిన్న టెక్నిక్ రాకుండా చేసుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.